సాకేత్ తప్పుకోమన్నా. ఇలాంటి ఇంటి పిల్లని మీరు మన అభికి చేద్దామంటున్నారా? అత్తారింటికి కాదే ముసల్దానా, ఏకంగా అది పైకే పోయినా వీళ్ళు నాకు దాని రూమ్ ఇవ్వరు. అవునవి, నేత్ర శ్రీలంకలో లేదన్న నీ అభిప్రాయం? కరెక్ట్గా తెలియడం లేదు డాడ్. రాఘవయ్య అయితే అబద్ధం చెప్పడు. కొంపదీసి నేత్ర ప్రేమ దోమాని పిచ్చి వేషాలైతే వేయట్లేదు కదా? ఏంటి గాయత్రి ఆ మాటలు? నేత్ర చాలా మంచి అమ్మాయి, తను అలా చేయదు. పైగా తల్లిదండ్రులంటే గౌరవం ఎక్కువ. రాఘవయ్య తలదించుకునే పని తను ఎప్పుడూ చేయదు. ఆ ఇంటి పరువు నిలబెట్టేది నేత్రనే. ఏమో, ఢిల్లీ వెళ్లే వరకైతే తల్లిచాటు బిడ్డ కాబట్టి అలా ఉంది. ప్లేస్ మారేసరికి బిహేవియర్లో కూడా మార్పు రావచ్చు కదా. నేత్ర గురించి అలా మాట్లాడడం చాలా తప్పు. తను ఇండియాకి వచ్చిందన్న డౌట్తో మీకేమైనా తెలిసేమోనని అడిగానే కానీ తన క్యారెక్టర్ మీద డౌట్తో కాదు. వీడేంటి నేత్ర శ్రీలంకలో లేనట్టు మాట్లాడుతున్నాడు? ఏమండి, రాఘవయ్య ఏదైనా దాస్తున్నాడంటారా? ఆ అవసరం అతనికి ఎందుకుంటుంది గాయత్రి? కొంపదీసి నేత్ర ప్రేమ దోమాని పిచ్చి వేషాలైతే వేయట్లేదు కదా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. డబ్బు ఎక్కొట్టాలనుకుంటున్నాడేమో. ఈ మధుర అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టదు మిస్టర్ అభినవ్. నీ బిజినెస్ కార్డ్ నా చేతిలో ఉంది. రేపు నీ ఆఫీస్కొచ్చి నీ పరువు తీస్తా. నువ్వు కొంచెం ఓవర్ చేస్తున్నావే. ఇతనెవరో తెలుసా? లీడింగ్ ఇంటీరియర్ డిజైన్స్ లోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీలో పార్ట్నర్. అయితే అంటావేంటే? రేపు నీకు ఇదే కంపెనీలో ఇంటర్వ్యూ జరిగితే అప్పుడేం చేస్తావు? హలో, అలాంటి వాటికి మధుర భయపడదు. నా టాలెంట్ చూస్తే వాళ్లే కళ్ళ కద్దుకొని జాబ్ ఇస్తారు తెలుసా? ఈ కాన్ఫిడెన్సేనే నాకు నీలో నచ్చేది. అవును, నేత్ర పేరెంట్స్ గురించి ఏం ఆలోచించావు? ఎప్పుడు కలుస్తున్నావు వాళ్ళని? కలవడం అంటే ఊరికేనా? ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్లాలి కదా. ఉన్న డబ్బులు బైక్ రిపేర్ కి ఖర్చు అయిపోయాయి. ఈ అభి ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చూడు, ఈ గిఫ్ట్లు గట్రా మనకు వర్కౌట్ అవ్వవు గాని నా మాట విని మనస్ఫూర్తిగా ఒక లెటర్ రాయి. వాళ్ళకంతకన్నా విలువైన గిఫ్ట్ మనం ఇవ్వలేం. అర్థం చేసుకో. లెటర్ రాస్తాను. అది గుడ్ గర్ల్. గిఫ్ట్ కూడా ఇస్తాను. నువ్వు మారవే. నువ్వు మారవు. నీ ఏడుపేదో నువ్వేడు. నాకెందుకు మధ్యలో? లెటర్లో ఏం రాయాలి? ఏదేమైనా నువ్వని కొట్టకుండా ఉండాల్సింది. అవునే జానకి, ఎదిగిన కొడుకు కదా, కొడితే బాధపడతాడు. తండ్రి ఒక మాటన్నా భరించగలరు గాని తల్లి కొడితే తట్టుకోలేరు. నేను మాత్రం వాడిని కావాలని కొట్టానా ఏంటి? వాడేం మాట్లాడాడో మీరు కూడా చూశారుగా. నేత్రకి చీమ కుడితేనే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది ఆడన్న మాట వింటే ఎలా ఉంటుంది?
అయినా దీని అంతటికి కారణం మీరే. నేనా? అవును మీరే. జయరాం గారింట్లో మీరైనా వాడి వైపు మాట్లాడుండాల్సింది. మనకు తెలుసు వాడికి ఆత్మాభిమానం ఎక్కువ. అంత త్వరగా దేన్ని జీర్ణించుకోలేడు. జరిగిపోయిన దాని గురించి ఎందుకని ముందు నువ్వు వెళ్ళి టాబ్లెట్ వేసుకుని పడుకో. ఇప్పుడు అది అంత ముఖ్యం కాదు. మన అబ్బాయి గురించి మనమే తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. మీరు వాళ్ళందరి ముందు క్షమాపణ చెప్పమనడం వల్లే వాడిలా ప్రవర్తించాడు. నిజానికి వాడు కావాలని అభిని గాయపరచలేదు. అది అనుకోకుండా జరిగిందండి. కాని వాళ్ళమ్మ దాన్ని భూతద్దంలో చూసి మన అబ్బాయిని అన్నేసి మాటలంది. మన పెంపకం తప్పన్నట్టు మాట్లాడింది. మనకి వాళ్ళు ఒకప్పుడు అన్నం పెట్టారన్న ఆలోచనతో ఆగానే కాని లేదంటే ఆవిడికి సరైన సమాధానం చెప్పేదాన్ని. సరేలేవే, వదిలేయ్. ముందు నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకో. ఆ పర్సులో ఉంది, ఇటివ్వండి. రే సాగర్, ఇవ్వు. అలాగే నాన్న. అయ్యో నా మతి మండ. కంగారులో పర్స్ జయరాం గారింట్లో మర్చిపోయి వచ్చాను. ఇప్పుడెలా? సారీ అమ్మా. ప్రేమ ఉంది, పైత్యము ఉంది. ఏంటో నేత గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. తప్పు నాదే. సారీ. సారీ అమ్మా. ఇదిగో టాబ్లెట్స్. సారీ నాన్న. క్షమాపణ అక్కర్లేదు, లౌక్యం తెలుసుకుంటే చాలు. ఏంటి నాన్న ఇది? సారీ చెప్పాడు కదా, ఇంకేంటి? జానకి, వాడు తిన్నాడో లేదో ఏదైనా పెట్టు. ఇంకేంటి, అందరం కలిసే తిందాం పదండి. కానీ వంట చేయడానికి టైం పడుతుంది. ఏం అవసరం లేదు. పెద్దాడు వంటంతా చేసేశాడు. తినడమే తరువాయి. అయితే ఇంకే 5 నిమిషాల్లో వడ్డించేస్తాను. పదండి. రారా. పోలిస్తే పౌరుషం వస్తుందని మా ఆలోచన, అంతేకాని నిన్ను తక్కువ చేయటం మా ఉద్దేశం కాదు. అర్థం చేసుకో. పదరా, అమ్మకి హెల్ప్ చేద్దాం. ఏమిటో వీళ్ళు. యువర్ పిజ్జా ఇస్ రెడీ. మధురా, నీకోసమే వెయిటింగ్. నా కోసం కాదులేండి, ఈ పిజ్జా కోసమే కదా. బై ద వే, నువ్వు నిన్న లీవ్ లో ఉన్నావా? అవును. ఎందుకలా అడిగారు? నిన్న వేరే అబ్బాయి వచ్చాడు. అతను తెచ్చిన పిజ్జా అస్సలు నచ్చలేదు. మీరు రెగ్యులర్ కస్టమర్ అని అతనికి తెలిసుండదు, అందుకే నార్మల్ గా తెచ్చేసుంటాడు. అదే నేనైతే టాపింగ్ అంతా డిఫరెంట్ గా చేయిస్తా కదా. మీకు ఆ టేస్ట్ అలవాటైంది, అందుకే మీకు ఇంకేది నచ్చదు. వస్తాను. ఓకే. వావ్, ఎంత బాగుందో. ఒరిజినల్ సముద్రపు ముత్యాలు మేడం. ఎంత? 25,000. అంత కాస్టా? డోంట్ వరీ మధురా, నీకోసం తక్కువ రేట్లో ఐటెం చూపిస్తాను. అది నీకు సూపర్ గా సూట్ అవుతుంది. నేను చూస్తుంది నా కోసం కాదు, నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ అయితే బాగుంటుంది, కానీ అంత డబ్బంటే. ఇప్పుడు అంత డబ్బు అయితే నా దగ్గర లేదు సార్, కానీ మళ్ళొచ్చి తీసుకుంటాను. అంతవరకు ఈ సెట్ ని హోల్డ్ చేస్తారా? షూర్, కానీ లేట్ చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా స్పీడ్ గా సేల్ అయ్యే ఐటెం. లేట్ చేయను, తప్పకుండా వచ్చి కొంటాను. వస్తాను. అలాగే. వదిలేయండి సార్, ఆ అమ్మాయి రేంజ్కి ఇది వర్కౌట్ అవ్వదు. కానీ ఎవరైనా అడిగితే ఇచ్చేయండి. చూశారుగా, ఇప్పటికే తన కడుపు నింపుకోవడం కోసం ఎన్నో రకాల పార్ట్ టైం జాబులు చేస్తుంది. 25,000 నెక్లెస్ అంటే కష్టమే కదా. చందు, నీ పని చూడు. కొంటానంది కదా, చూద్దాం. కొంటుంది. పెద్ద రాజకుమారి కదా. ఏంటి హీరో గారు ఇంకా రాలేదు? ఒకవేళ నా వల్ల చచ్చ కొంచెం షాక్ అయ్యాడు, కానీ మెల్లమెల్లగా నా దారిలోకి వస్తాడులే. రాకుండా ఎక్కడికి పోతాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. దేవుడా, ఇలాంటి సిచ్యువేషన్లో ఇరికించావేంటయ్యా? చెప్తే అర్థం చేసుకునే వయసు కాదు అమ్మాయిది, కానీ చెప్పక తప్పదు. ఎలా? ప్రస్తుతానికి ఎస్కేప్ అవడమే తప్ప వేరే దారి లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు డౌటే, పారిపోయి ఉంటాడు. నిన్ను నాకు తెలిసి అతను జాబ్ మానేసి ఇంకో కాలేజీ వెతుక్కునే పనిలో ఉండుంటాడు. నోర్ముయ్, నెగిటివ్గా మాట్లాడతావే. అయినా నీకు కుళ్ళే. అతను నా లవ్ ఎక్కడ యాక్సెప్ట్ చేసేస్తాడేమని నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావు. నా పాటలు ఏమో నేను పడతాను, నువ్వు క్లాస్కి వెళ్ళు. హలో, నేను చిన్నుని. నెంబర్ తెలియక లిఫ్ట్ చేశాను. ఏంటి? అదే, నేను ఈరోజు కాలేజ్కి రావడం లేదు, రేపు మాట్లాడతాను. బాయ్. నువ్వు రాకపోతే నేను కాలేజీలో ఉండను. కాలేజ్కి బంక్ కొట్టి ఆ వెధవతో తిరగడానికి వెళ్తున్నట్టుంది. వాడు ఫోన్ చేసి దీన్ని కాలేజ్ నుంచి బయటికి రమ్మన్నట్టున్నాడు. అంటే వీళ్ళిద్దరూ చాలా దూరం వెళ్లారన్నమాట. చెప్తా. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. సరే సరే. ఎంత పొగరు! డాష్ ఇచ్చి ఏదో ఫార్మాలిటీకి సారీ చెప్పెళ్తున్నాడు. స్టూపిడ్. అమ్మో చిన్న. చపాతీ చేసావా? చేశానమ్మగారు. హలో, నేను జానకిని. చెప్పు జానకి. నా పర్స్ అక్కడ మర్చిపోయాను. చూశాను. అది తీసుకోవడానికి వస్తున్నాను. మీరు ఇంట్లోనే ఉంటారా? అయ్యో, నీకెందుకు శ్రమ? నేను మా పని మనిషి గౌరీకిచ్చి పంపిస్తా. పర్లేదండి, నేనే వస్తాను. అలా అంటావా? సరేరా. ఈరోజు ఇవిడేదైనా అనాలి, ఊరుకునేది లేదు. యా అవును ప్రభా, ఈ ట్రెండ్ తెలియని వాళ్లతో బిజినెస్ పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మనమా హై క్లాస్ వాళ్ళం. యా ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నాను. నెక్స్ట్ టైం వాళ్లతో బిజినెస్ పెట్టుకోకూడదు. అవునవును ప్రభా, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంతమందికని హెల్ప్ చేస్తాం? చేశామే అనుకోండి, వాళ్ళకి కృతజ్ఞత ఉండాలి కదా. ఈ రోజుల్లో ఎవరండి చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకునేది? అవసరం ఉన్నప్పుడు మన ముందు తల దించుకొని నిలబడతారు, అవసరం తీరాక మన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడతారు. యా ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. అప్పుడే ఎవరి వాల్యూస్ వాళ్ళకుంటాయి. జానకమ్మ గారు, మీరా? ఇలా వచ్చారండి, రండి కూర్చోండి. నిన్న పర్సు మర్చిపోయి వెళ్ళానమ్మా, అది తీసుకుందామని వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఒక్క నిమిషం. ఏంటి ఆ ముచ్చట్లు? వెళ్ళి వంట చేపో. అబ్బాబాబా, ఈ పనోళ్ళతో చచ్చిపోతున్నానండి. ఒక రోజు వస్తే వారం రోజులు మానేస్తారు. వచ్చినా ఆ రోజు కూడా సరిగా పనిచేయరు. పైగా వెధవ సోదొకటి. ఏంటి ఇంకా చూస్తూ నిలబడుతున్నావు? పో. ఉంటానండి, మళ్ళీ ఫోన్ చేస్తాను. నా పర్సు. ఇదిగో జానకి, నీ పర్స్. అన్నీ ఉన్నాయో లేదో చూసుకో.
పోతే బాధపడేంతగా మా పర్సులో ఏముంటాయి? ఏదో పనివాళ్ళం. అదే ఏదో పని చేసుకుంటూ బతికేవాళ్ళమండి. వచ్చింది ఆ పూటకి సరిపోతుంది. ఇంక దాచుకోవడానికి ఏముంటుంది చెప్పండి? పుట్టుకతో వచ్చిన సంస్కారం తప్ప. వస్తానండి. ఒక నిమిషం జానకి. నేత్ర నిజంగానే శ్రీలంకలో ఉందా లేక? చూడండి గాయత్రి గారు, లేని గొప్పలు చెప్పుకునే అలవాటు కాని, ఉన్న నిజాన్ని దాచాల్సిన అవసరం కాని మాకు లేదు. నా కూతురు శ్రీలంకలోనే ఉంది. తను అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఉంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు జానకి. మరీ నేను అంత అమాయకురాలు కాదండి. అర్థం చేసుకోగలను. బహుశా నా కూతురు కనిపించకపోవడం వల్ల అది మా పరువు తీసే పని ఏదైనా చేసిందేమో అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ అది నా కూతురు. మేం తలదించుకునేలా అది ఏనాడు ప్రవర్తించదు. దయచేసి మీ ఆలోచనల్ని మీ మెదడుకే పరిమితం చేయండి. ఎందుకంటే అది పెళ్లి కావాల్సిన పిల్ల. మీకు ఓ కూతురుంది. అది అర్థం చేసుకోండి. మర్చిపోయాను. మా సాకేత్కి మీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు వేరే పని చేసుకోగలడు. వస్తాను. ఎంత పొగరు! అమ్మా, వంటేం చేయమంటారు? నన్ను ముక్కల కింద నరికి మసాలా పెట్టవే. ఛా! హాయ్ హాయ్ రాధిక. హాయ్ చిన్ను. హే హాయ్, హౌ ఆర్ యు? నేను బాగున్నాను. నువ్వు? ఐఎమ్ ఫైన్. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు. బాయ్ బాయ్. వెళ్ళవే. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. ఇప్పుడు నిన్ను ట్రాప్ చేసిన వాడు నాకు దొరకాలి. అయిపోయాడే. చెప్తాను, వాడి సంగతి చెప్తాను. ఇంత ఫాస్ట్ గా నడుస్తున్నావేంటి? కొంచెం మెల్లగా నడవ్వే. ఏదిది? ఎక్కడికెళ్ళింది? ఛా! ఇంత దగ్గరగా ఉండి కూడా దాన్ని చేసి చేయలేకపోయాను. ఇప్పుడెలా? ఇది దానిలానే ఉంది. బాబు, ఒక్క నిమిషం ఆగు. అది తీసే. డ్రెస్ మార్చినంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా? అయ్యయ్యో, సారీ అండి. ఎవరినో అనుకుని మిమ్మల్ని ఏమీ అనుకోవద్దు. ఈరోజు మీరేం తిన్నా నేను బిల్ పే చేస్తాను. ఓకే, కౌంటర్లో చెప్పేస్తాను. ఏమీ అనుకోవద్దు. ఐఎమ్ సారీ. సారీ, రియలీ సారీ. బాయ్. ఎస్, ఇదే. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వదులుతాననుకుంటున్నాడేమో. చెప్తాను. ఆగండమ్మా, ఎవరు కావాలి? మిస్టర్ అభినవ్ని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? ఓ, అపాయింట్మెంట్ తీసుకుని కలిసేంత సీన్ ఉందా ఇతనికి? ఆయన ఎవరో తెలుసా? చైర్మన్ జయరామ్ గారు అబ్బాయి. అపాయింట్మెంట్లే కూడా వెళ్ళటం కుదరదు. కాస్త పక్కెళ్ళి ఆలోచించుకుంటారా? ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళడం? మీ కంపెనీ గురించి బయట అందరూ గొప్పగా చెప్తుంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇలా కస్టమర్ని రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా తెలియదని ఇప్పుడు అర్థమైంది. మీ కంపెనీ గురించి ఫేస్బుక్ లో రాయాలి. వేస్ట్ కంపెనీ అని రాయాలి. ఒక్క నిమిషం అమ్మా, మీరు కస్టమర్ అని తెలియక పొరపాటు పడ్డాం. ముందు కనుక్కోవాలి కదా. మీ చైర్మన్ కొడుకే నన్ను ఆఫీస్కి రమ్మని నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు. సారీ మేడం, మీరు వెళ్ళండి. మిస్టర్ అభి, ప్లీజ్. You mean Abhinav sir? Yeah. Sorry madam, he's out of station. What? He's on a business trip.
ఇక్కడ సీసీ కెమెరాలున్నాయా? యా. అందులో నన్ను చూసి నీతో అలా చెప్పమన్నాడా? ఎక్స్క్యూజ్ మీ. నాకు తెలుసు, నాకు రావాల్సిన డబ్బులు ఎక్కొట్టడానికే ఇలా చేస్తున్నాడు. నా దగ్గర కాదు అతని వేషాలు. అతన్ని పిలుస్తారా లేక నన్నే వెళ్ళమంటారా? నేత్రకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? యు మీన్ లవ్? నిన్న సాకేత్ అభితో గొడవ పడ్డాడు కదా, ఆ కోపంతోనే ఇదంతా. నాకు తెలుసు.